ఈ వ్యక్తి బండి ట్యాంక్ ని పీకేసి ఆ ట్యాంక్ లోపల చూస్తాడు. ఆ ట్యాంక్ లోపల చాలా డబ్బుల కట్టలు ఉంటాయి. ఈ వ్యక్తి ఆ డబ్బులని చూసి ఈ ట్యాంక్ లోపల ఎంత డబ్బు ఉందో నేను ఎలాగైనా ఈ బైక్ ని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి అని అనుకొని ఆ బండి ట్యాంక్ ని అతికిస్తాడు. ఈ అమ్మాయి ఫోన్ లో తన అమ్మతో మాట్లాడుతుంది. అమ్మ, ఈ రోజు ఎలాగైనా ఆ బైక్ ని అమ్మేస్తాను. ఎలాగో నా భర్త ఇంట్లో లేడు. బైక్ తీసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి ఆ బైక్ ని అమ్మేస్తాను అని చెబుతుంది. ఈ వ్యక్తి ఆమెతో చెబుతాడు, మేడం మీరు ఏమీ భయపడకండి, నేను ఖచ్చితంగా ఈ బైక్ ని తీసుకుంటాను అని చెబుతాడు. ఈ అమ్మాయి, అమ్మ నీకు తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అన్న, మీరు ఆ బైక్ ని తీసుకుంటారా అని అడుగుతుంది. ఈ వ్యక్తి నేను తీసుకుంటాను అని చెబుతాడు. అందుకు ఆ అమ్మాయి, మీరు ఆ బైక్ ని ఎంతకు తీసుకుంటారు అని అడుగుతుంది. అందుకు ఆ వ్యక్తి 5,000 ఇస్తాను అని చెబుతాడు. ఈ అమ్మాయి, నాకు కోపం వచ్చిందంటే నిన్ను నరకేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెబుతుంది. ఈ వ్యక్తి, మేడం మీ బైక్ 3,000 కంటే ఎక్కువ పోదు, నేను 5,000కు తీసుకుంటాను, ఈ బైక్ ని అంతకన్నా ఎక్కువగా ఎవరు తీసుకోరు అని చెబుతాడు. ఈ అమ్మాయి, నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా, ఆ బైక్ అమ్మితే ఎంత వస్తుందో నాకు తెలుసు అని చెబుతుంది. ఈ వ్యక్తి, మేడం ఈ బైక్ 5,000 కంటే ఎవరు ఎక్కువగా తీసుకోరు అని చెబుతాడు. ఈ అమ్మాయి, ఆ బైక్ ని బయట అమ్మితే నాకు చాలా డబ్బులు ఇస్తారు, ఈ బైక్ నీకు అమ్మను అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, మేడం నేను ఒకసారి ఏ వస్తువునైనా తీసుకుంటాను అని చెబితే ఎలాగైనా ఆ వస్తువుని ఖచ్చితంగా తీసుకుంటాను, మీరు ఈ బైక్ ని నాకు అమ్మేంత వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోను, లాస్ట్ ఎంతకు అమ్ముతారో చెప్పండి అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి 40,000 ఇవ్వు అని చెబుతుంది. అందుకు ఆ వ్యక్తి, 40,000? మేడం ఈ బైక్ లో ఏముందని నీకు 40,000 ఇవ్వాలి అని చెబుతాడు. ఈ అమ్మాయి చెబుతుంది, ఆ బండికి అన్ని సామాన్లు కొత్తవి వేపించాను, ఆ బండి అమ్మితే ఎంత వస్తుందో నాకు తెలుసు అని చెబుతుంది. అంతలోనే ఆమె భర్త వచ్చి, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ అమ్మాయి, బైక్ ని అమ్మేస్తున్నాను అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.